అందరికీ నమస్కారం. నా పేరు అశ్విని. మనం ఈ వీడియోలో వారాహి అమ్మ పూజా విశిష్టత తెలుసుకుందాం. ముందుగా మనందరి మీద అమ్మవారి దివ్య ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. అందరికీ స్వాగతం మన ఛానల్లోకి. ఫస్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్, అందరికీ ఉపయోగపడే వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇంకా మనం అమ్మవారి పూజ విశిష్టత తెలుసుకుందాం. ఫస్ట్ అమ్మవారు లలితాదేవి యొక్క సర్వ సైన్యాధ్యక్షురాలు వారాహి అమ్మ. వారాహి అమ్మ శక్తివంతమైన దేవి. అమ్మవారు తలుసుకుంటే ఎలాంటి కోరికలైనా నెరవేరుస్తారు. కాబట్టి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ప్రార్థించడానికి ప్రయత్నించండి. చాలా మంచిది, చాలా మంచి జరుగుతుంది. ముందుగా అమ్మవారిని పూజించడం వల్ల శత్రు బాధలు తగ్గుతాయి. ఇంకా దృష్టి దోషాలు, నరదృష్టి, నరఘోష వంటి బాధలు తొలగిపోతాయి. కోర్టు సమస్యలకి పరిష్కారం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. అమ్మవారి పూజ మంగళవారం, శుక్రవారం చాలా మంచిది. రాత్రిపూట సూర్యాస్తమయం తర్వాత సూర్యోదయం లోపల ఈ పూజను చేసుకుంటే చాలా మంచిది. ఇంకా అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం తీపి, బెల్లంతో చేసిన పానకం, వడపప్పు పెట్టండి. చాలా మంచిది. అన్నిటికంటే ముఖ్యం భక్తి శ్రద్ధ. మనం అమ్మవారిని ప్రేమగా పూజించాలి. ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, చదవడం రాని వాళ్ళు, ఇంకా పలకడం సాంస్క్రిట్ వర్డ్స్ పలకడం మిస్టేక్స్ అవుతాయేమోనని చదవడం ఆపేసి ఉండేవాళ్ళు, ఇలాంటి వాళ్ళకు హెల్ప్ అవుతుంది ఈ వీడియో. సో ఎవరైనా సరే మాకు చదవడం రాదు, స్తోత్రాలు మంత్రాలు పఠించడం రాదు, మేము ఎలా పూజ చేసుకోవాలి అనుకోవద్దు. మన వీడియోని ప్లే చేసుకుని వింటూ ఉండండి. కొన్ని రోజులకి మీకు వచ్చేస్తుంది. సో ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇదే, చదవడానికి రాని వాళ్ళు సైతం అమ్మని పూజించాలి. అమ్మవారి స్తోత్రాలు మంత్ర జపాలు చేయాలనే నా ముఖ్య ఉద్దేశం. సో మీకు అమ్మవారి వజ్ర కవచం గురించి చెప్తాను. వజ్ర కవచం అనగా మనల్ని వజ్ర కవచంలాగా కాపాడుతుంది. ఈ కవచాన్ని మనం పఠిస్తూ ఉన్నామంటే మన చుట్టూ ఒక వజ్ర కవచాన్ని ఏర్పాటు చేస్తుంది. అది మీరు ఫీల్ అవుతారు. ఎప్పుడైతే ఫీల్ అవుతారంటే, మీరు భక్తి శ్రద్ధలతో నమ్మి అమ్మని పూజించినప్పుడు మాత్రమే మీకు తెలుస్తుంది, అమ్మవారే నన్ను కాపాడింది. జస్ట్ ఒక్క మినిట్లో, ఒక్క సెకండ్లో అయితే ఏమైపోయి ఉండేది. కాపాడిందంటే దేవుడి దయ అనుకుంటాం కదా, అలా కవచంలాగా అమ్మవారి కవచం మనల్ని కాపాడుతుంది. నేను వజ్ర కవచాన్ని చదివి వినిపిస్తాను. మీరు ప్లే చేసుకుని వింటూ ఉండండి. 10 days కల్లా మీకు పఠించడం వచ్చేస్తుంది. చదువు రాని వాళ్ళు సైతం ఈ స్తోత్రాన్ని, వజ్ర కవచాన్ని పఠిస్తారు. ఇంకా కవచం స్టార్ట్ చేస్తాను. వారాహి అమ్మ వజ్ర కవచం తెలిసిన వాళ్ళైతే గూగుల్లో ఉంటుంది, సెర్చ్ చేసుకోండి. మీకు నచ్చిన లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని పఠించండి. ఇంకా అంత తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మన వీడియోని ప్లే చేసుకొని వింటూ ఉండండి, వచ్చేస్తుంది. ఇంకా స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ఏ పూజ చేసే ముందైనా సరే మనం గణేష్ని ప్రార్థించడం మన ఆనవాయితీ కాబట్టి, ఫస్ట్ గం గణపతయే నమః అని 3 times అనుకోండి. గం గణపతయే నమః, గం గణపతయే నమః, గం గణపతయే నమః. శ్రీ వారాహి
కవచం. అస్య శ్రీ వారాహి కవచస్య అస్య శ్రీ వారాహి కవచ మంత్రస్య త్రిలోచన ఋషిః అనుష్టుప్ ఛందః. శ్రీ ఆదివారాహి దేవత గ్లౌం బీజం స్వాహా శక్తిః ఐం కీలకం మమ సర్వశత్రునాశనార్థే జపే వినియోగః. ధ్యానం. ధ్యాత్యేంద్రనీలవర్ణాభాం చంద్రసూర్యాగ్నిలోచనాం విధి విష్ణుః హరేంద్రాది మాతృభైరవసేవితాం హరనుపూరకేయూరా వలయోరుపశోభితాం జలన్మణిగణప్రోక్తా ముకుటోజ్వాలశోభితాం శస్త్రాణ్యస్త్రాణి సర్వాణి సర్వకార్యకరాణి చ కర్తే సమస్తైర్వివిధైర్బిభ్రతీం ముసలం హలాం. వారాహి దేవి కవచం భుక్తిముక్తిఫలప్రదం పఠేత్ త్రిసంధ్యం రక్షార్థం ఘోరశత్రునిగ్రహంతయే. వార్తాళి మే శిరః పాతు వారాహి ఫాలమోత్తమం నేత్రే వరాహవదనా పాతు కర్ణౌ తదాంజనీ రుందినీ నాసికా పాతు ముఖం పాతు సుజంబినీ పాతు మే మోహినీ జిహ్వాం స్తంభినీ కంఠమాదరాత్ స్కంధౌ తు పంచమీ పాతు భుజౌ మహిషవాహినీ సింహారూఢా కరౌ పాతు కుక్షౌ కృష్ణముఖీ శవా హలాయుధం చ వక్షశ్చ మధ్యమే ముసలీ మమ నాభీం తు శంఖినీ పాతు పృష్ఠదేశే తు చక్రిణీ ఖడ్గినీ పాతు కట్యాం మే మేఢ్రోయుః పాతు కేటకీ గుదం చ క్రోడినీ పాతు జగనం స్తంభినీ తదా చండో చండ చ ఊరు మే జానునీ శత్రుమర్దినీ జంఘాద్వయైర్భద్రకాళీ చాముండా గుల్ఫయోధ్యః పాదౌ తదంగులిశ్చైవ పాతు చోన్మత్తభైరవీ సర్వాంగం సతతం పాతు కాలసందీపనీ మమ. వారాహి కవచం దివ్యం సర్వసిద్ధిప్రదాయకం సర్వశత్రుక్షయకరం సర్వకార్యకరం శుభం. ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి. అమ్మవారి స్తోత్రం చదవడం వల్ల మనకి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయంటే ఆర్థిక సమస్యలు తగ్గుతాయి, డబ్బు సమస్యలు, అప్పులు తీర్చడం ఈ పూజ హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ కోర్టు కేసులకు పరిష్కారం, మంచి అనుకూలంగా మనకు కోర్టులో పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. ఇంకా అమ్మవారికి నైవేద్యం వచ్చి తీపి పదార్థాలని లేదా దానిమ్మ పండుని అట్లాంటివి అమ్మవారికి ప్రసాదంగా పెట్టండి. అన్నిటికంటే ముఖ్యం భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించాలి. ముఖ్యంగా మనం అమ్మ నిజంగా మన ఎదుట కొలువై ఉన్నట్టు మనం ఫీల్ అయ్యి అమ్మవారిని పూజించినప్పుడు మాత్రమే మనకు ఫలితం లభిస్తుంది. అమ్మవారే కాదు, మన ఏ పూజ చేసినా సరే దేవుళ్ళని మన ఎదుట ఉన్నట్టుగా భావించి మనం పూజించాలి. అప్పుడే మనకు ఆ పూజ ప్రతిఫలం దక్కుతుంది. అమ్మవారి పూజని నేనైతే వజ్రకవచం, స్తోత్రం, అష్టోత్తర శతనామాలు ఈ మూడిటితో పూజిస్తాను ప్రతి శుక్రవారం. వీలైతే మీరు కూడా ఇలా పూజించడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం మనందరి మీద ఉంటుంది. మనసారా కోరుకుంటున్న అమ్మని నేను అందరి మీద అమ్మ అనుగ్రహం ఉండాలని.
సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు వీడియో చూసారు. థ్యాంక్ యూ సో మచ్.